పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి పురస్కరించుకుని శుక్రవారం గోదావరికంలో వైభవంగా నిర్వహించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కాన్పెల్లి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్స్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్, రామగుండం కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్, మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్, బీజేపీ రామగుండం గోదావరికని ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశాజ్యోతి భారతీయుల సింహస్వప్నమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి జైభీం తెలియజేసుకుంటూ మన మధ్యన ఉన్న నేషనల్ కమిషన్ మెంబర్ రామచంద్రన్న ఈ ప్రాంతానికే సింహంలా పెద్ద పులిలా మనందరికీ కనబడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగ ఫలాలు మనకు అందడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మనకు తెలియజెప్పాలని చెప్పి ప్రత్యేక సెమినార్లు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరు కూడా చైతన్యపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ ఫలాలు అందాలని చెప్పి తనతో పాటు తన జాతి దళిత జాతి మొత్తం కూడా అభ్యున్నతి స్థాయిలో ఎదగాలి, ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి రాజ్యాంగ ఫలాలు అందించాలని చెప్పి చూస్తున్న వడ్డపల్లి రామచంద్రరావు గారికి ప్రత్యేకంగా ఆల్ ఇండియా అంబేద్కర్ విజన సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ రాజ్యాంగ నిర్మాత అనగారిన దళిత బడుగు బలహీన వర్గాల కోసం స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి ఈ స్వాతంత్ర భారతంలో సంపన్న వర్గాలు ఏ విధంగా జీవిస్తున్నాయో ఆ విధంగా అట్టడుగు వర్గాలు కూడా ముందుకు సాగాలని ఆలోచన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి పుణ్యాననే ఈరోజు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు అణగారిన బహుజన వర్గాలన్నీ కూడా ఇలా ఒక స్థాయికి రాగలుగుతూ ఉన్నాయి. అంటరానితనాన్ని నిర్మూలించాలని ఈ ప్రజాప్రతినిధులు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులను మార్చాలని రాజ్యాంగంలో అనేక చట్టాలను పొందుపరిచినటువంటి మహానీయుడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చిన్న రాష్ట్రాలతోనే ఆర్థిక పురోగతి సాధ్యమని ఆ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ ప్రకారమే ఈ తెలంగాణ రాష్ట్రం విముక్తైంది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోగలిగినాం. అటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఎప్పటికి కూడా ప్రజల్లో ఉండాలి. ప్రజలు వారి ఆశయ సాధన కోసం ముందుకు నడవాలనే ఆలోచన కొద్దీ తెలంగాణ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు 125 అడుగుల విగ్రహాన్ని మన తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి సంగతిని కూడా గుర్తు చేసుకుంటూ మన సచివాలయం పరిపాలన చేసేటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రులు ఉండేటువంటి సెక్రటరియట్ను కూడా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇలా గుర్తు చేసుకోవాలి. అందుకే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎవరైనా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి దీనమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతోని సతమతమవుతున్నటువంటి కుటుంబాలకు ఈ సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందించేటువంటి విధంగా ముందుకు నడిచినట్టయితేనే వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవాళ ఈ యొక్క వర్ధంతి సందర్భంగా గత వారం రోజులుగా ఇక్కడ మన అంబేద్కర్ యువజన సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉంకూరు మధు గారు కానీ, మైస రాజేష్ అన్న కానీ, అదేవిధంగా సతీష్ కానీ, మన బాపన్న కానీ, ఇక్కడ ఉన్నటువంటి యువజన నాయకులు అందరూ కూడా ఇంత గొప్పగా ఈ యొక్క మహానీయుని గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నందుకు
వారిని అందరినీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో మా వంతు బాధ్యతగా మేము కూడా ఉంటామని, అదేవిధంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముగిస్తూ ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు మన ఈ ప్రాంతంలో ఒక అట్టడుగు దళిత వర్గంలో ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నటువంటి నాయకులు అన్నగారు వడ్డపల్లి రామచంద్ర అన్నగారు. వారిని ఇలా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మోడీ గారు గుర్తించి వారికి ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించడం కూడా ఈ సందర్భంగా వారికి ఉదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు కూడా ఈ యొక్క అణగారిన వర్గాల దళిత వర్గాల తరపున ప్రత్యేకంగా మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా వారికి అండగా నిలుస్తూ వారి కోసం వారు శ్రమిస్తూ ఉన్నారు. అన్నగారిని కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రుడు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సతీష్ గారు, మన ఈ అంబేద్కర్ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా మూవ్ చేస్తున్నటువంటి రాజేష్ అన్న గారు, అట్లాగే ఒక విజిలెన్స్ మానిటరింగ్ ఫస్ట్ నుంచి ఒక అంబేద్కర్ కాన్సెప్ట్గా, ఒక అంబేద్కర్ విధానంకు ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి మన సోదరుడు బొంకూరు మధు గారు, మన జడ్పీటీసీ మన ఆముల నారాయణ గారు, అట్లాగే మనలో ఉండి ఒక బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉద్యమాల్లో మంచి చురుగ్గా పాల్గొని అనేక సార్లు జైలుకు పోయి అనేక సార్లు ప్రజలతో ఒక మంచి వ్యక్తిగా మనలో వ్యక్తిలా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు మన కోరకంటి చంద్ర గారు, బిఎంఎస్ మన ఈ యొక్క 11 డివిజన్లకు అధ్యక్షులు సత్యం గారు, మిగతా సోదర మిత్రులు మంత్రి లింగన్న గారు, అన్న మన శనిగారపు రామసామన్న గారు, ఓగుల రంగయ్య గారు, అందరూ అన్ని పార్టీల నుంచి, అన్ని సంఘాల నుంచి, కమ్యూనిస్టుల నుంచి వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు. భారతదేశం లోపల ఒక ఈ నెల మాసం పాటు కూడా మాననీయ ప్రధానమంత్రిజీ మరి నరేంద్ర మోదీజీ ఈ యొక్క రాజ్యాంగం ప్రారంభమై 75 సంవత్సరాలు అయింది. ఇది దేశమంతా కూడా ఈ 30 రోజుల పాటు అధికారిక కార్యక్రమాలు చేయాలనేటువంటి సంకల్పంతో మాననీయ ప్రధానమంత్రిజీ ఒక సంకల్పం తీసుకున్నటువంటి సందర్భంలో గోదావరికంలో నాకు ఈ అవకాశం దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ పనికైనా ఒక సంకల్పం ఉండాలి, పని చేయాలనేటువంటి తపన ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తపన ఎవరికి? ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇవ్వాలి, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, నాట్ ఓన్లీ షెడ్యూల్ కాస్ట్, నాట్ ఓన్లీ షెడ్యూల్ ట్రైబ్, అన్ని జాతులకు కూడా ఇవాళ ఒక రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహోన్నతుడు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్. 75 సంవత్సరాలు అయింది ఈ భారతదేశంలో. అంబేద్కరు ఈ 10-12 ఏళ్ళ నుంచే చాలా పూజింపబడుతున్నాడు, గౌరవించబడుతున్నాడు. మొన్న మాననీయ ప్రధానమంత్రిజీ ఇవాళ చూశారు మీరు, ఆయన చెప్పడం కాదు చేసి చూపెడుతున్నారు. కూర్చొని ఒక దేవుడి విగ్రహాన్ని పోటబెట్టి పురోహితులతో పూజలు చేయించారు. ఈ దేశంలో ఎంతోటి ఇవాళ దేశంలో ఏపీజే అబ్దుల్ కలాంను ఇవాళ రాష్ట్రపతిని చేసినాం. అంటే పార్టీలని కాదు నేను అనేది, ఒక మంచి వాళ్ళని మనం పెంచుకోవాలి. ఇవాళ రామ్నాథ్ కోవింద్ను ఒక ఇయర్స్ కావాలి అనేది నేను చెప్తున్నా. ఎవరైనా కానీ మంచి చేస్తే మంచి అంటాం. కేసీఆర్ గారు ఈ తెలంగాణ ఉద్యమాన్ని మంచి తీసుకొచ్చాడు, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు, వెరీ గుడ్. ప్రజలు తిరస్కరించారు, పోయారు. ఏ పార్టీలైనా ఏదైతే మనం మాట అంటామో, ఏదైతే గ్యారంటీగా మనం చెప్తామో అదే పనిని
తూచా తప్పకుండా చేయాలా? అది రాజకీయ పార్టీలు ఫస్ట్ ఆలోచించాలి. దుర్మార్గమైనటువంటి స్కీములు పెట్టి వాళ్ళకి అన్యాయం చేయవద్దు. ముఖ్యంగా దళితులకు నేను చాలా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పాండిచ్చేరి, లక్షద్వీప్ ఈ 11 రాష్ట్రాల నుంచి నేను అన్ని రాష్ట్రాలు స్టడీ చేస్తున్న టైంలో ఏ రాష్ట్రంలో సబ్సిడీలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సెన్ మెంబర్గా ఐ హ్యావ్ ద జ్యుడిషియల్ పవర్, ఐఎమ్ ఏ జడ్జ్, దట్స్ ఆల్. కాబట్టి ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఒక మెసేజ్ చేస్తున్నాను. లేకపోతే కమిషన్ ముందు మీరు నిలబడాల్సి వస్తుంది. కమిషన్ ముందు నిలబెడతాను. తమిళనాడులో 35% టెన్షన్గా 3 నెలలకే సబ్సిడీలు వేస్తున్నారు. కేసీఆర్ గారు కూడా వేయలేదండి, ఇప్పుడున్న సర్కారు కూడా వేస్తలేదు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అదే ఒక జడ్జిగా నేను చెప్పాలా, ఇది ధర్మం కాదు. పేదవాళ్ళతో ఆడుకోకండి. వాళ్ళకి 43 నెలలు 44 నెలలు అయింది. 44 నెలల నుంచి సబ్సిడీలు వల్లే ఎన్పిఎల్ అయిపోతున్నారు బ్యాంకులలో. చేయాలనేటువంటి నేనే కాదు, నాతో ఉన్న వాళ్ళు కూడా తయారు కావాలనేటువంటి సంకల్పంతో ఉన్న మిత్రుడు ఏమని ఇలా ఒక స్కీమ్ తీసుకురాబోతున్నా అని చెప్పింది చేసి చూపెట్టాల. ఇక్కడే సాక్ష్యం ఉన్నారు 3D రవివర్మ గారు. వారి మొదలే చెప్పాను నేను ఇట్లా చేస్తున్నా. ఇంకా స్కీమ్స్ ఫిషరీస్ కూడా అవేర్నెస్ క్యాంపులు పెట్టించబోతున్నా, గోట్ ఫార్మ్స్ కూడా పెట్టించబోతున్నా. 50% అందరూ కూడా మన దళితులు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరికీ ఉపయోగపడే స్కీములను ఆలోచన చేస్తున్నా. ముఖ్యంగా వాళ్ళకు కొంచెం సబ్సిడీలు ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి కొంచెం సబ్సిడీలు తక్కువ ఉంటాయి. అందరూ వినియోగించుకోవాలి. ఈ యొక్క రాజ్యాంగము ప్రారంభమై 75 సంవత్సరాల సందర్భంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారికి చేతులెత్తు నమస్కరిస్తూ మనకు ఈ దేశం లోపల మంచి పరిపాలన నడిపించే మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మంచి అందరినీ ఒక సక్రమైన పద్ధతిలో పెడుతున్నారు. మరి మనమందరం కూడా ఏదైతే మంచి చేసే ప్రభుత్వాలను మెచ్చుకోవాలి, కీడు చేసే ప్రభుత్వాలను కీడు అనాలి. అది ధర్మము. నా కమిషన్గా నాది కూడా అదే ఉద్దేశము. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధుబంతిని లింగయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, కార్పొరేటర్లు, నాయకులు, మహేష్, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.